నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంటే ఇటు జగన్ సైతం జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీలోనూ ప్రక్షాళన చేస్తున్నారు. జిల్లాల నియామకాలను పూర్తి చేయడంతో పాటు పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులకు సిద్ధమయ్యారు మాజీ సీఎం. అందులో భాగంగా సజ్జల స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కోటరి మాట విని నష్టపోతున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా సజ్జల సుబ్బారెడ్డిని ఉద్దేశించి సాయిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల హవా తగ్గింది. అయినా పార్టీ వ్యవహారాల్లో సమావేశాల్లో మాత్రం కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి పార్టీ కేడర్ కే ప్రాధాన్యత ఉంటుందని పదే పదే చెబుతున్న మాజీ సీఎం జగన్ సజ్జల బాధ్యతలను మార్పు చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను ఇక నుంచి సజ్జల స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల మాట. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సతీష్ రెడ్డి పులివెందులలో వైఎస్ కుటుంబం పైన ఎన్నికల్లో పోటీ చేశారు. అదే సమయంలో సజ్జల సైతం పార్టీలోనే ఇతరత్రా బాధ్యతలు చూస్తున్నారని తెలుస్తోంది. వచ్చే వారం తాడేపల్లిలో సతీష్ రెడ్డి సజ్జలతో జగన్ సమావేశం కానున్నారట. ఈ సమయంలోనే పెండింగ్ లో ఉన్న జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తూ జగన్ నిర్ణయం వెల్లడిస్తారట. చూడాలి మరి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.